ఏపీ సీఎం చంద్రబాబు ప్రవర్తన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఆయన వ్యవహరించే తీరు ఒక సామాన్యుడిని తలపిస్తుంది. ఎక్కడికి వెళ్లిన చంద్రబాబు తన వ్యవహార శైలితో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. మొన్నటికి మొన్న చేనేత దినోత్సవం రోజున ఎగ్జిబిషన్ కి వెళ్లి అక్కడ అందరితో ఆయన మాట్లాడిన తీరు ఆకట్టుకుంది. ఆ తర్వాత ప్రకాశం బ్యారేజ్ పై సందర్శకులతో సరదాగా మాట్లాడి వారితో సెల్ఫీలు దిగారు. ఇవాళ ఆదివాసులతో మాట్లాడి వారు తయారు చేసిన వస్తువులన్నింటినీ ఆసక్తిగా తిలకించారు. నృత్యం చేశారు, డప్పు వాయించారు. ఆ తర్వాత ఆదివాసులు తయారు చేసిన కాఫీని ఆయన తాగడమే కాదు, అక్కడున్న అధికారులను పిలిచి మరీ తాగించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఆదివాసీ దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి గుమ్మడి సంధ్యారాణి హాజరయ్యారు. గిరిజన సాంప్రదాయ నృత్యాల్లో కళాకారులతో పాటు చంద్రబాబు సైతం పాల్గొన్నారు. కళాకారుల డప్పు తీసుకుని స్వయంగా డప్పు వాయించారు. గిరిజన లంబాడి కళాకారులతో సరదాగా కాసేపు ముచ్చటించారు. గిరిజన సాంప్రదాయమైన కొమ్మ కోయ ధరించి కళాకారులతో చంద్రబాబు జత కలిశారు. గిరిజనులు ప్రదర్శించిన ఉత్పత్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గిరిజనులు తయారు చేసిన కాఫీని సేవించారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు యాలగడ్డ వెంకట్రావు, వసంత కృష్ణప్రసాద్ పక్కనున్న అధికారులను పిలిచి మరీ వారితో కాఫీ తాగించారు. వీక్షించడానికి విచ్చేస్తున్నారు. అలాగే దానికన్నా ముందు గిరిజన సంప్రదాయ నృత్యాలను పాల్గొంటున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సభలోని కోయాకలకు మరింత బలమైనటువంటి సంప్రదాయంతో మైసూర్ కొమ్మ చంద్రబాబు నాయుడు గారు కూడా రిధం కలుపుతున్నారు. దాన్ని మనం వీక్షిస్తున్నాం. వివిధ రకాలైనటువంటి వారి వచ్చే శైలిలు, అందులో లంబాడీ నృత్యం కూడా ఒకటి. బంజారా వర్గానికి చెందినటువంటి లంబాడీ నృత్యం ఎంతో విశేషమైనది. అనుపు గ్రామంలో ఉద్భవించింది. పెద్ద లేదా చిన్న దాదాపు ప్రతి సమాజానికి ఒక సొంతమైనటువంటి సంస్కృతి ఉంది. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు డివిజన్ సార్ ట్రైబల్ ఏరియా